మట్టి వినాయకుడు. మట్టి వినాయకుని వల్ల లాభాలేంటి తెలుసుకోవాలని ఉందా? అయితే పెయింటింగ్ స్టార్ అంజీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్నారు కదా, అక్కడ ఒక గంట సింబల్ వస్తుంది, అది కూడా కొట్టుర్రి. ఓకే, కొట్టేశారు కదా. సరే, పురాణాల్లో నుంచి తాతల ముత్తాతల కాలం నుంచి వెళ్ళి మట్టితో వినాయకుడిని చేసి పూజించేవారు అప్పట్లో. అందుకే వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండేవారు, మంచి పంటలు పండేవి, ఆరోగ్యంగా ఉండేవారు. అసలు సంబంధం ఏంది ఇట్లా పెట్టడానికి ఆరోగ్యానికి అని అనుకుంటున్నారా? ఏమిటిదంటే కాలుష్యం అనేది ఫైబర్, అంటే ఇది పిఓపితో చేసిన వినాయకులు తీసుకొని వెళ్ళి మనము నిమజ్జనం చేస్తాం కదా చెరువుల్లో, కుంటల్లో, బావుల్లో. ఆ నీళ్ళల్లో ఉండే జీవులకు కూడా ప్రాబ్లం అవుతుంది. ఆ జీవులకే కాకుండా ఆ నీళ్లు పంట పొలాల్లోకి వెళ్ళి పంటలు కూడా ఖరాబ్ అవుతున్నాయి, పంటలు కూడా సరిగా వండకొచ్చినాయి. అందుకోసం అనే దాన్ని మనం బాధ్యతగా తీసుకొని వినాయకుడిని మట్టితో తయారు చేసుకొని పెట్టాలి. అర్థమైందా? మనము అప్పుడే ఆరోగ్యంగా ఉంటాం. అంటే మంచి నీళ్ళు మన పంట పొలాల్లోకి వెళ్తాయి, మంచి పంటలు పండుతాయి, మనం తింటాం. ఇంకోటి, వినాయకుడిని కూర్చోబెట్టిన తర్వాత ఎట్లా పడితే అట్లే సౌండ్ బాక్సులు అవి తెచ్చి పెట్టేసి పూజలు తక్కువ, ఆటలు ఎక్కువ. ఏం ఆటలు అవి? డీజే పాటలు, డిక్ డిక్ జజన్ 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 అని చెప్పేసి ఆడుతూ ఉంటారు. అది కాదండి, భక్తి అనేది దేవుని పైన పెట్టి దేవుని పాటలు, దేవుని స్తోత్రాలు, దేవుని మహిమల గురించి, వినాయకుడి చరిత్ర ఏమిటిది, వినాయకుడు ఎవరు, వినాయకుడు అనేది ఇప్పటి జనరేషన్కి ఎక్కువ తెలియదండి. ఇప్పటి జనరేషన్కి ప్రతి ఒక్కరికి తెలవాలి. ఇంకొకటి, నీరు చాలా గొప్పదండి. మనకు బతకడానికి నీరు, నిప్పు, గాలి, ఎండ, వాన ఇవన్నీ లేకపోతే, అగ్ని ఇవన్నీ లేకపోతే అసలు మనిషికి జీవం లేదు ఈ ప్రపంచంలో. అర్థమైందా? ఇవన్నీ దాంట్లో ఒక్కటి లేకపోయినా కష్టం అండి, నిజం చెప్తున్నా. అందుట్లో ఒకటే నీరు. నీటిని మనం కలుషితం చేయకూడదు. మనం మట్టి వినాయకులనే కొనాలి. ఋషులు, పెద్ద పెద్ద ఋషులు, పెద్ద అప్పట్ల వెనకట్ల ప్రతి ఒక్కరు ఇగో చూసిండ్రా, సుందరమైన రూపం మట్టి వినాయకునితో చేసినా కూడా ఎంత ముద్దుగా ఉన్నాడు చూడు. చిన్న ఉన్నప్పుడు నేను కూడా ఊర్లో మట్టి వినాయకుడిని చేసేటోడిని, మా ఇంటికి వచ్చి తీసుకుపోతుండ్రి. ఇంకోటి, మా ఊర్లో నరసప్ప గుడి అని ఉంటుండే. నరసప్ప గుడి కాడ మేము వినాయకుడిని మట్టితో చేసి స్టార్ట్ చేసినామండి. చిన్నప్పుడు మట్టితోటే పెడుతుండే, 1 ఫీటు, 1.5 ఫీటు, 2 ఫీట్లు అట్లా పెట్టుకుంటా. ఇక పిఓపి గణపతులకు అలవాటు అవుతుంది. ఇప్పుడైతే చేంజ్ చేయాలనుకుంటున్నాం మేము కూడా. ఏమిటిదంటే దేవుడు మంచి చేసేవాడే కానీ చెడు చేసేవాడు కాదు అని అనడానికి ముఖ్య కారణం ఏంటంటే మట్టి వినాయకుడు. మట్టి వినాయకుడిని పెట్టి మనం పూజలు చేసుకోవాలి. ఇక పల్లెలల్లో, ఊర్లల్లో రాత్రికి తడికే దుమ్ము లేపుతారు. అందుట్లా దేవుళ్ళ పాటలు పెట్టుకోండి. అర్థమైందా? గర్భ కూడా ఆడరు, ఏం పర్వాలేదు. జై గణేశు జై గణేశు జై గణేశు దేవా, జై గణేశు జై గణేశు జై గణేశు దేవా అని చెప్పేసి దేవుని స్తుతులతో పాడాలి. చూసిర్రా, నంది మీద కూర్చున్నాడు గణేశుడు. ఏగో ఎంత సుందరంగా ఉన్నాడు చూడు. కళ్ళు అయితే నిజంగా ఇట్లా తెరిచిండు, వచ్చిండు అన్నట్టున్నది. ఇక వచ్చేస్తున్నాడు అహో అన్నట్టు. చూసిరా, కింద ఎలుక కూడా ఎంత ముద్దుగా చేశారు, చేతి వేళ్ళు కానీ. ఇగో ఎలుక దేవుడు, వావ్. కాళ్ళు చూడండి, పంచ చూడండి, ఆ దేవుని చూడండి ఎట్లా ఉన్నాడు. లడ్డు పెట్టాలి చేతుల. ఇక మన ఆచారాలకు అనుగుణంగా ప్రతి ఊర్లల్లో కుల మతాలు ఏవి లేకుండా ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి చేసుకోండి. ఇచ్చిపచ్చి అలమాసలాగా ఆడబడితే ఆడ గణపతి పెట్టి తాగి తందనాలు ఆడి కొట్లాడితే బాగుండదు.
ఎందుకంటే మన సాంప్రదాయాలను మనం కాపాడుకోవాలి. మనం ఎట్లుంటే అట్లా ఉండాలి.